వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్లలో జరుగుతోన్న మార్పులు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొంటూ పార్టీ కేంద్ర హోంశాఖకు అధికారికంగా లేఖ రాసింది. జగన్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లుగా భావిస్తూ ఆయనకు వెంటనే Z+ కేటగిరీ భద్రత కల్పించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలసిల రఘురాం డిమాండ్ చేశారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం ఇటీవల జగన్ పర్యటనలో పోలీసులు చివరి నిమిషంలో తమ ఇష్టానుసారంగా రూట్లు మార్చేస్తున్నారని తెలిపారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మార్పుల వల్ల భద్రతా బలగాలకు, పార్టీ ప్రతినిధులకు ముందస్తు సమాచారం అందడం లేదని, ఇది చాలా ప్రమాదకరమని తెలిపారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న సమయంలో తీవ్ర భద్రతా లోపాలు చోటు చేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూట్ ఉండగా పోలీసులు అకస్మాత్తుగా 47 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని సూచించారని తెలిపారు. ఈ మార్పు జగన్ భద్రతకు పెద్ద ప్రమాదంగా మారిందని అన్నారు. ఈ రూట్ మార్పు గురించి జగన్ సెక్యూరిటీ సిబ్బందికి, పార్టీ నాయకులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తలసిల రఘురాం ఆందోళన వ్యక్తం చేశారు. వీవీఐపీగా ఉన్న వ్యక్తికి ఇలాంటి చివరి నిమిషంలో మార్పులు చేయడం ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని హెచ్చరించారు. ఇలాంటి భద్రతా లోపాలు గతంలో కూడా జగన్ పర్యటనలో చోటు చేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి జగన్కు అత్యున్నత స్థాయి భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది.